హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రవలి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. యాక్చువల్గా అంటే నేను లాంగ్ వీడియో చేసి చాలా డేస్ అయింది, మేబీ డేస్ అని కూడా ఇయర్ అయి ఉంటుంది. అది ఇయర్ అవ్వడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చేసింది. నేను రీజన్స్ మీకు చెప్తాను ఏమనేసి. ఇది ఈరోజు ఈవినింగ్ అనమాట. మా బాబు చూడండి, అసలు మా పాపని హోంవర్క్ రాయనీయడు, కలరింగ్ చేయనీయడు. వాడు పనుకున్నప్పుడే మా పాప పనులన్నీ చేసుకుంటుంది. వాళ్ళ అక్క ఎక్కడుంటే అక్కడ సతాయిసం సరిపోతుంది. వాళ్ళ అక్క ఏం చేసి చూడండి, ఎంత బాగా చైర్ ఎక్కి కూర్చుంటాడు. మనం కానీ కొంచెం నెగ్లెక్ట్ చేస్తే ఆ చైర్ ఎక్కి పడిపోతాడు. అలా అల్లరి పనులు చేస్తుంటాడు. మా ఈషా అంత అల్లరి లేదు, కానీ మా చిన్నోడైతే అల్లరా అసలు. అన్నీ కావాలంటాడు, చూసినవన్నీ కింద పడినవన్నీ ఇస్తాడు ఎక్కడ ఏముందనేసి. అన్ని రూమ్స్లోకి వచ్చి కింద ఉండేవన్నీ లాగేస్తాడు. చాలా చాలా అల్లరి అసలు చెప్పాలంటే. ఇంకైతే నాకు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందంటే, యాక్చువల్గా కొంచెం మధ్యలో నాకు కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ క్యారింగ్ టైంలో వచ్చి ఫుల్ కొంచెం వామిటింగ్స్ అనేవి 9 months వరకు అయ్యాయన్నమాట. సిమిలర్గా 3 months అయితే ఫుల్ వామిటింగ్స్, అసలు తినడం కక్కోవడం అలా పనుకోవడం. తిండి కూడా వద్దు మనకు, పనుకునేది అనిపించేలాగా. కొంచెం నీరసం అయిపోతానింది ఆ టైంలో. కొంచెం ఈశాన్ స్కూల్కి పంపించాలి, కొంచెం బేజారు అయిపోతానింది. బట్ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న వల్ల కొంచెం నాకు ఈజీ అయిందనమాట. ఏమొచ్చా కూడా అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు. వీడియోస్ తీద్దాం అనుకున్నాను, వీక్లీ వన్స్ అలా ట్రై చేద్దాం, పోస్ట్ చేద్దాము అనేసి. బట్ ఏమైందంటే వీడియోస్ తీయలేకపోయినాను. ఆ టైంలో ఏమి వద్దు, జస్ట్ ఆ వామిటింగ్ సెన్సేషన్స్కి, ఆ క్యారింగ్ టైంలో ఇంక ఎలా ఉంటుందో ఆడవాళ్ళకి తెలిసిందే కాబట్టి ఇంకా వీడియో అనేది తీయలేకపోయాను, బ్లాగ్స్ షూట్ చేయలేకపోయినాను. ఇంకా సరే అనేసి ఇంకా ఆఫ్టర్ క్యారింగ్ అంతా అయ్యాక ఇంక 9 months వచ్చాయన్నమాట. శ్రీమంతం వచ్చేసారు. ఆ టైంలో ఇంకా సరే ఇంకా షూట్ చేద్దాము, ఇంక ఇప్పుడు నేను తీద్దాం అనుకున్నాను. బట్ ఆ టైంలో ఇంకా సిజేరియన్కి వెళ్తాము, మళ్ళీ గ్యాప్ వస్తుంది అని గమ్మున అయిపోయాను అనమాట. యాక్చువల్గా నాకు సిజేరియన్ ఆపరేషన్, మా ఈషా కూడా సి సెక్షనే. ఇంకా బాబుకు సి సెక్షన్ మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కదా, 2 ఉన్నాయి. ఇంక బట్ నాకు రీకవరీ అవ్వడానికి కొంచెం లేట్ అయింది. కొంచెం ఇంకా సరే ఇంకా నార్మల్గా ఉంటుంది కదా పోస్ట్ పోన్, ఇంకా పెయిన్ అవంతా ఉండడం వల్ల ఇంకా అలా నెగ్లెక్ట్ చేసేసాను. ఇంకా ఫైనల్గా అంటే ఇంట్లో వాళ్ళు, మా మమ్మీ, మా చెల్లెలు వీళ్ళంతా యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు కదా, ఎందుకు వదిలేసావు అలాగే, ఇప్పుడేం ఒక ఫ్యూ మంత్స్లోనే కొంచెం బాగానే వచ్చాక సబ్స్క్రైబర్స్ చేయొచ్చు కదా అంటే, సరే ఇంక చేద్దామని అనుకున్నాను. బట్ మా హస్బెండ్ అడిగితే నీ ఇష్టం, నీకు చేయాలనిపిస్తే చెయ్యి అని చెప్పాడు. నీకు చేయాలనుకుంటే చెయ్యి, వద్దంటే వద్దు అని చెప్పాడు. సరేలే ఇంక స్టార్ట్ చేద్దాము అని స్టార్ట్ చేశాను. బట్ నాకు తెలిసిన విషయం ఏమంటే, ఒకసారి యూట్యూబ్ కానీ స్టార్ట్ చేస్తే ఎలా అయినా వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి. మేబీ మంత్లీ వన్స్ అయినా, లేకపోతే మంత్లీ ట్వైస్ అయినా అలా పోస్ట్ చేస్తుంటేనే మనకు బాగుంటుంది. గ్యాప్ వచ్చిందనుకోండి చాలా కష్టం మళ్ళీ వ్యూస్ రావడానికి. ఎంత ట్రై చేస్తే వ్యూస్ వస్తుంది, నాట్ ఎన్ ఈజీ అనమాట. మనం వీడియో తీయడము, పోస్ట్ చేయడం, ఎడిట్ చేయడం అనేది. ఇంకా బేబీస్ పెట్టుకొని పిల్లోల్ని షూట్ చేసి పోస్ట్ చేయాలంటే ఇంకా కష్టం. వాళ్ళు ఉన్నారు, మా వాడు కానీ కెమెరా పెట్టాను ఊగిచ్చేస్తాడు, నా వెనకాలే ఉంటాడు. స్టాండ్ పెట్టాను కొన్ని ట్రైపర్స్ ఊగిచ్చేస్తాడు. అలా ఉంటాయి పరిస్థితులు ఇంకా. కాబట్టి ఎవరైనా కూడా స్టార్ట్ చేస్తే మధ్యలో కానీ వదలకండి, అలాగే పోస్ట్ చేయండి వీడియోస్. అప్పుడే యూట్యూబ్ అల్గారిథం మనం సపోర్ట్ చేస్తుంది, వ్యూస్ కాన్స్టెంట్గా వస్తాయి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోమాత్రం మర్చిపోకండి. బ్లాగ్స్ అనేవి కంటిన్యూగా ఇంక వస్తాయి, మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏమి అనేసి. మీరు కొన్ని నేర్చుకుంటారు నా వీడియోస్ నుంచి. ఇంకైతే మా బాబుకి అయితే కొంచెం కోల్డ్ చేసిందనమాట. ఇంకా స్టార్టింగ్ వాళ్ళ అక్కకు వచ్చింది, అలాగే బాబు కూడా కొంచెం స్ప్రెడ్ అయింది. ఇంట్లో అంతే కదా, పెద్దవాళ్ళకి వస్తే ఆటోమేటిక్ చిన్న వాళ్ళకి వస్తుంది కాబట్టి. ఇంకా కొబ్బరి నూనె కొంచెం తీసుకున్నాను, ప్యూర్ కొబ్బరి నూనె. అందులో కొంచెం అది బాగా వేడెక్కాక గ్యాస్ ఆఫ్ చేసి అందులో కర్పూరం, పచ్చ కర్పూరమైనా పర్వాలేదు, నార్మల్ కర్పూరమైనా కొంచెం బాగా మ్యాష్ చేసి వేసాను. ఆ హీట్గా కర్పూరం అనేది బాయిల్ అయిపోతుంది. అది కొంచెం గోరువెచ్చగా అయ్యాక మనం చూసి బాబుకి నోస్ పైన, వెనకాల నెక్ పైన, ముందు చెస్ట్ పైన మొత్తం బాగా మసాజ్లా చేయాలన్నమాట. ముఖం మీద కొంచెం భద్రంగా, ముక్కు పైన వరకు. ఎందుకంటే వాళ్ళు చేతితో రబ్ చేసుకుంటే కంటిలోకి పోతే మళ్ళీ మంట వేస్తుంది, జాగ్రత్తగా చేయాలి. అలాగే కాళ్ళకి, చేతులకి బాగా మసాజ్ చేస్తే జెంటిల్గా కొంచెం ఆ గోరు వెచ్చకి వాళ్ళు కొంచెం రిలీఫ్ వస్తుంది. బాగా కొంచెం రిలీఫ్గా పనుకుంటారు, కొంచెం తగ్గుతుంది. ఇదైతే స్టార్టింగ్లో చేయొచ్చు, మళ్ళీ ఎక్కువ ఉంటే వాళ్ళకన్నా హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు. నేనైతే రెగ్యులర్గా ఇదే చేస్తాను. మా బాబు గమ్మునే పూసుకుంటున్నాడు. నేను కొద్దిగా మెల్లిగా గోరువెచ్చగా మరి వేడిగా పెట్టకూడదు, స్కిన్ వాళ్ళు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అయితే గోరువెచ్చగా పెడుతున్నాను.
ఈరోజు ఈవినింగ్ ఇలా జరిగింది మాకు. ఇంకైతే షూర్గా వీడియోస్ అనేవి ప్రాపర్గా వస్తాయి. వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.